సోనియా గాంధీ గారి జన్మదినోత్సవాన్ని 125 డివిజన్ గాజుల రామారం చౌరస్తాలో సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు అంజలి యాదవ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి మరి విజయోత్సవాల్లో కూడా ఏదైతే పార్టీ కానీ ప్రభుత్వం కానీ పార్టీ శ్రేణులకు ఆదేశించినట్టుగా జిహెచ్ఎంసీ కార్మికులను కూడా మనం కాపాడుకోవాలి, వారిని కూడా అన్ని రకాలుగా ప్రోత్సహించాలి, వారిని ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ వారందరికీ కూడా శారీస్ ఇవ్వడం సోనియా గాంధీ గారి జన్మదినోత్సవం సందర్భంగా మరి వారందరినీ తరఫున అంజలి యాదవ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సోనియా గాంధీ గారు త్యాగం చేసినటువంటి ఒక కుటుంబంలోని వారు 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కూడా ఆ ప్రధానమంత్రి పదవిని తీసుకోకుండా ఒక మైనారిటీ నాయకుడిని ఈ దేశానికి 2 సార్లు ప్రధానమంత్రిని చేసి మరి ముందుకు నడిపినటువంటి విషయం మనకు తెలుసు. ఇవాళ ఒక వార్డు మెంబర్ పదవిని కూడా కొట్లాడి తీసుకునేటువంటి రోజుల్లో ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని కూడా పక్కన పెట్టినటువంటి కుటుంబం సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు. ఇవాళ దేశంలో అందరికీ ఇల్లు కావాలంటాం, కానీ సాక్షాత్ రాహుల్ గాంధీ గారికి సొంత ఇల్లు లేదు దేశంలో. ఆయన అక్కర్లేదంటాడు, నాకు ఈ దేశమే నా ఇల్లు, దేశ ప్రజలందరికీ సొంత ఇల్లు ఉంటే నాకు ఇల్లు వచ్చినట్టే. ఉదారంగా చెప్పేటువంటి స్వభావం కలిగినటువంటి ఒక పెద్ద నాయకుడు, మంచి మనసు ఉన్నటువంటి నాయకుడు నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ.